మనకి పెన్షన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. రియల్ లైఫ్లో సూపర్గా యాక్ట్ చేస్తూ రియల్ లైఫ్లో మీకు దగ్గరైన ఎంతో మంది స్టార్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్. ఆవిడ ఒకప్పుడు టాప్ హీరోయిన్. మరి ఈ టాప్ హీరోయిన్ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన షోతో ప్రజల ముందుకి రాబోతుంది. మరి ఈ స్టార్ ఎవరా అని మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా మన ఇద్దరం కలిసి ఆవిడని చూసేద్దాం. లెట్స్ వెల్కమ్. తెలుగు చిత్రాల్లో ఆమె నటించి సుమారు 25 ఏళ్లయ్యింది. నాడు తను పోషించిన ఎన్నో చక్కటి పాత్రలే నేటికి ఆమె మన గుండెల్లో పదిలంగా నిలిచిపోవడానికి కారణమయ్యాయి. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 100 చిత్రాల్లో నటించి తన యాక్టింగ్ అండ్ గ్లామర్ తో నాటి యువతను కట్టిపడేసిన ఈ గార్జియస్ డ్రీమ్ గర్ల్ ఎన్నో ఏళ్ల తరువాత ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ద యాక్షన్ క్వీన్ మాలాశ్రీ. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోవడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోపు పూరి కులావిచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో. వెల్కమ్ టు అలీతో సరదాగా. శ్రీ దుర్గా అలియాస్ రసిక అలియాస్ మాలాశ్రీ అలియాస్ బుజ్జక్క అలియాస్ ఇంకేమైనా ఉన్నాయి? ఇంకేం లేదు. దుర్గా, శ్రీ దుర్గా, బేబీ దుర్గా. బేబీ దుర్గా కూడా ఉంది. సో ఏ ఇయర్ ఇండస్ట్రీకి ఎంట్రీ బేబీ దుర్గా అంటే? బేబీ దుర్గా అంటే నాకు తెలిసిన మా మదర్ చెప్పింది వెన్ ఐ వాజ్ జస్ట్ బోర్న్ ఒక 3-4 months 6 months అనుకుంటా. అప్పుడు నేను ఫస్ట్ సావిత్రి గారి పిక్చర్లో చేశానని నాకు చెప్పారు. సో అప్పటి నుంచే ఐఎమ్ ఎంట్రీ. ఓకే. సో తర్వాత చాలా పిక్చర్స్ చేశాను. అరౌండ్ సమ్ 32-35 ఫిల్మ్స్ చేశాను నేను. ఓకే. సో అన్ని ఎక్కువ మగ వేషాలు, ఆడ వేషాలు కూడా చేశాను నేను. అబ్బాయి వేషాలు ఎక్కువ అబ్బాయి వేషాలే. అండ్ అప్పుడు కూడా చాలా లీడ్ రోల్సే చేశాను నేను. చాలా చాలా మంచి రోల్స్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వచ్చి పాప ఉంది అని అలా కాదు, ఫుల్ పిక్చర్ క్యారీ ఓవర్ చేసుకునేలాగా ఆన్ ద షోల్డర్ లాగా పిక్చర్స్ చేశాను చిన్నప్పుడు. ఓకే. ఏ ఊరు సొంత ఊరు మీది? సొంత ఊరు యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మగారిది భీమవరం. భీమవరం. సో నేను పుట్టి పెరిగింది చెన్నైలో. అండ్ మా నాన్నగారు వచ్చేసి చెప్పాలంటే హీస్ పంజాబీ ఫ్రమ్ కల్కటా. ఓకే. కానీ నేను నిజం చెప్పాలంటే ఇప్పుడుకొచ్చి నేను మా నాన్నగారిని కలవలేదు. ఐ జస్ట్ సా హిమ్ ఇన్ ద ఫోటో. అదేంటిది? అదేంటంటే ఫస్ట్ నుంచి మా అమ్మ నేను కడుపుతో ఉన్నప్పుడే షీ వాజ్ డైవర్స్డ్. సో ఆవిడ వాళ్ళ అక్కగారికి నన్ను ఇచ్చి పెంచమనింది. బికాస్ మై మదర్ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్. ఇప్పుడు వచ్చేసి ఆవిడ డ్యాన్స్ నేర్చుకుని ఆవిడ కాల్లో నుంచోవాలని చెప్పి ఒక పట్టుదలతో అందుకని చెప్పేసి నన్ను వాళ్ళ అక్కగారికి ఇచ్చారు. సో అప్పుడు చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని అమ్మా నాన్నగారుగా నేను చూసుకున్నాను. అంటే అమ్మా నాన్నగారుగా నాకు తెలుసు. వాళ్ళకి 3 పిల్లలు. వాళ్ళు వచ్చేసి మా అమ్మని పిన్ని అని పిలిచేవారు. సో నేను కూడా పిన్ని అని పిలుస్తూ ఉన్నాను మా అమ్మగారిని. తర్వాత ఐ కేమ్ టు నో దట్ షీ ఈస్ మై రియల్ మదర్. ఓకే. సో అప్పుడు ఫాదరు అది అన్ని తెలిసింది. ఓకే. సో ఐ హ్యావ్ టు టెల్ ఎంతైనా మా అంటే పెద్దమ్మ పెద్దనాన్నగారే నన్ను పెంచింది. మా అమ్మగారు కూడా ఉన్నా కూడా లేటర్ ఆన్ షీ ఈస్ రియల్ మదర్ ఆఫ్ మై. ఓకే. అమ్మ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు. ఎక్కడున్నారు? పెద్దమ్మ గారు లేరు, అంటే ఫస్ట్ లేరు. ఈవెన్ పెద్దనాన్నగారు కూడా లేరు. ఇప్పుడు మా అమ్మ ఉన్నారు. షీఈస్ విత్ మీ ఓన్లీ. నాకు కూడానే ఉంటున్నారు. అమ్మగారి పేరు చంద్రలేఖ. సో
అంటే భీమవరంలో పుట్టి చెన్నైలో పెరిగి కర్ణాటకలో సెటిల్ అయ్యి కర్ణాటకలో లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన మాలాశ్రీ ఈ 25 ఇయర్స్లో తెలుగు ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం ఏంటి? నేను చెప్పాలంటే ఒకటి కరెక్ట్గా సాహసవీరుడు సాగర్ కన్య పిక్చర్ ఫినిష్ చేశాను, మ్యారేజ్ చేసుకున్నాను. అచ్చా. సో మ్యారేజ్ చేసుకుని కూడా నేను చాలా పిక్చర్స్ కన్నడలోనే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మ్యారేజ్ చేస్తున్నప్పుడు నా వే ఆఫ్ పిక్చర్స్ చేంజ్ అయిపోయింది. ఐ జంప్డ్ ఇన్ టు యాక్షన్. సో మోర్ ఆఫ్ ద యాక్షన్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఐ వాజ్ బిజీ ఇన్ కన్నడ. కన్నడలో బిజీ అయిన తర్వాత నాకు టోటలీ ఒక యాక్షన్ హీరోలాగా అయిపోయింది అక్కడ. ఓకే. సో అందుకని నాకు తెలుగు వాళ్ళు ఒకవేళ అయ్యో మాకు ఇంకా బావమరిది కావాలి ప్రేమ ఖైదీ రాలేదేమో అనిపిస్తుంది. అంతేగాని ఐ వాజ్ డూయింగ్ మూవీస్ ఫ్రమ్ దట్ టైమ్. సో ప్రేమ ఖైదీ ఆఫర్ ఎలా వచ్చింది? ప్రేమ ఖైదీ ఆఫర్ వచ్చేసి నాది కన్నడ ఫిలిం నంజుండి కళ్యాణ ఆ, పిక్చర్ చూసిన వెంటనే ఇమ్మీడియట్లీ ప్రేమ ఖైదీకి నన్ను వేశారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ కదా? రాఘవేంద్ర రాజ్ కుమార్. ఓకే. సో ఆ పిక్చర్ చూసి వెంటనే ప్రేమ ఖైదీకి నన్ను వేశారు. కానీ ఇంతకుముందు నేను రామానాయుడు గారి పిక్చర్లో రాము అని పిక్చర్ చేశాను. అచ్చా, బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు చెల్లెలుగా. అచ్చా. సో ఇట్స్ అ వెరీ క్యూట్ స్కూల్ గోయింగ్ గర్ల్. వై నాగేశ్వర డైరెక్టర్. అవును అవును. ఓకే. సో అప్పుడు అది చేసిన తర్వాత నేను తెలుగులో అన్ని అదే చిన్నపిల్ల క్యారెక్టర్సే చేస్తూ ఉన్నాను. లైక్ నాట్ హీరోయిన్గా కూడా కాదు, చిన్నపిల్ల కూడా కాదు, మధ్యలో. సో అలాంటి పిక్చర్స్ తెలుగులో చేశాను ఒక 3-4. ఓకే. తర్వాత భరద్వాజ్ గారి పిక్చర్ మన్మథ సామ్రాజ్యం అని చెప్పేసి ఆయన ఒక పిక్చర్ చేశారు హీరోయిన్గా. కానీ ఏంటంటే అవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ లైక్ నాట్ అ ప్రాపర్ లీడ్ ఇంట్రడక్షన్ అని చెప్పలేను. ప్రాపర్ లీడ్ అంటే తెలుగులో ప్రేమ ఖైదీ. మాలాశ్రీ అనగానే చాలా గ్లామరస్ హీరోయిన్. అలాగే బావమరిదిలో కానీ ఇక చాలా సినిమాల్లో కృష్ణ గారితో కూడా యాక్ట్ చేస్తున్నారు. అవును. ఘననాలుడు, పరువుల ప్రతిష్ట, హరు ప్రతిష్ట సుమన్ గారితో. తోడికోడలు, చాలా ఇంత గ్లామర్ హీరోయిన్ సడన్ గా కర్ణాటకలో యాక్షన్ క్వీన్ అయిపోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే నేను కర్ణాటకలో నా నంజుండి కళ్యాణ పిక్చర్ చేసిన తర్వాత ఇంకా అక్కడ అందరూ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ నాతో ఒక వెరైటీ ఆఫ్ రోల్స్ స్టార్ట్ చేశారు. ఇట్స్ మై గాడ్స్ గిఫ్ట్ అంతనే చెప్పాలి. ఓకే. ఏంటంటే ఒక్క పిక్చర్కి సంబంధం లేకుండా డిఫరెంట్ ఫిల్మ్స్ నాతో ట్రై చేశారు. ఒక దాంట్లో అడవి మనిషి అంటూ, ఇంకొక దాంట్లో ఇంకొక డ్యూయల్ రోల్, ఇంకొక దాంట్లో పోలీస్ భార్య అని మన తెలుగులో అలాంటిది కలెక్టర్గా. ఇలా చేసినప్పుడు నాకు సోమశేఖర్ గారు డైరెక్టర్ వచ్చేసి అప్పుడే నాకు ఒక పోలీస్ లీడ్ ఎస్పీ భార్గవిని, ఇట్స్ సిల్వర్ జూబ్లీ ఫిలిం. సో నాకు పోలీస్ క్యారెక్టర్ అని చెప్పారు. సో నాకు నేను చెప్పారు మాలాశ్రీ పెట్టుకుని నేను పోలీస్ క్యారెక్టర్ చేయాలి. నేను వెళ్ళి పక్కకి వెళ్ళి ఫుల్ నవ్వేసుకున్నాను. ఏంటో బాబు నన్ను పెట్టుకుని పోలీస్ క్యారెక్టర్ ఏంటి బాబోయ్ అని నాకు అర్థం కాలేదు. నేను బాగుంటాను అసలు ఏంటి. అప్పుడు చిన్నప్పుడు అయితే పోలీస్ కర్రలు పెట్టుకుని ఆడుకునేదాన్ని. సో సరే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అప్పుడే నేను నా 5th 6th ఫిలింలోనే నేను ఒక పోలీస్ ఆఫీసర్గా యాక్షన్ చేశాను నేను. కానీ తర్వాత కూడా నేను ఏంటంటే ఆ యాక్షన్ కంటిన్యూ చేయలేకపోయాను బికాస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ రోల్స్ వచ్చింది. తర్వాత మన తెలుగులో వచ్చేసి మళ్ళీ గ్లామరు, ఆ బబ్లీ క్యారెక్టర్స్ చేసి అన్నీ చేసి. సో తర్వాత ఏమైందంటే నాకు పెళ్ళికి ముందే ఒక యాక్షన్ ఫిలిం, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం ఆఫర్ వచ్చింది. సరే అని చెప్పేసి చేశాను నేను. అండ్ అక్కడి నుంచి మన రాము గారు మెయిన్గా నన్ను ఒక యాక్షన్ క్వీన్ చేసింది ఆయనే. ఓకే. సో ఆయన పిక్చర్స్ ఇంకా కంటిన్యూస్గా లేడీ కమిషనర్ అని, కిరణ్ బేరి అని, వీరా అని ఇలాంటి పిక్చర్స్ అన్ని దుర్గి కూడా చేశారు కదా? దుర్గి అది పెద్ద హిట్ కదా? చాలా పెద్ద, అది పెద్ద యాక్షన్ మూవీ. యా ఈవెన్ లేడీ కమిషనర్ అన్ని ఫిల్మ్స్ తెలుగులో ఇక్కడ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు, నరసింహుడు. అవును అవును బి గోపాల్ గారు డైరెక్షన్. ఎస్ అవును అవును అవును. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూస్ యాక్షన్ మూవీస్ అన్ని లేడీ ఓల్డ్ యాక్షన్ మెసేజ్ ఇలాంటి. అంటే ఫస్ట్ నేమ్ వచ్చి శ్రీదుర్గ, ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు. రసిక పెట్టింది ఎవరు? రసిక ముక్తా ఫిలిమ్స్ లో నేను ఒక తమిళ పిక్చర్ యాక్ట్ చేశాను పాండ్యరాజన్ గారితో. ఓకే. సో ఆయన ముక్తా శ్రీనివాస్ గారు పెట్టారు, లేదు తమిళకి రసిక బాగుంటుంది అని చెప్పేసి పెట్టారు. ఓకే అని చెప్పేసి మాలాశ్రీ అని ఎవరు పెట్టారు? మాలాశ్రీ గారు పార్వతమ్మ గారు పెట్టారు, రాజ్ కుమార్ గారు భార్య. వా అచ్చా. సో ఆవిడ వచ్చేసి నేను షూటింగ్ వచ్చిన 3వ రోజుకి మాలాశ్రీ అని పేరు మార్చారు. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా మాలాశ్రీనే కంటిన్యూ అయిపోయింది. అవును. రామానాయుడు గారు ప్రేమ ఖైదీ తర్వాత ఆల్మోస్ట్ ఓన్లీ తెలుగు మూవీస్ ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటారు? ప్రేమ ఖైదీ నుంచి చెప్పాలంటే ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఒక 26-27 ఫిల్మ్స్ చేస్తుంటాను. ఓన్లీ తెలుగు? ఓన్లీ తెలుగు ప్రేమ ఖైదీ నుంచి. ఓకే. అన్ని కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని కలిపితే ఐ థింక్ ఐ హావ్ మోర్ దెన్ 110-112. సో సడన్గా సినిమా చేస్తూ మ్యారేజ్ అయిపోయింది.
రాము గారితో. సో ఆయన ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? ఆయన నాతోటి ఫస్ట్ పరిచయం ఎప్పుడంటే ముత్తినంత హెంతి అని చెప్పేసి ఆయన స్టోరీ చెప్పడానికి డైరెక్టర్ పేరాలా గారు డైరెక్టర్ గారు ఆయన తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన ఫస్ట్ టైం ట్రయల్ చేశారు లేడీ ఓరియంటెడ్ సాఫ్ట్ క్యారెక్టర్. ఓకే. ఆయన యాక్చువల్లీ ఈజ్ కోటి రాము అని చెప్పేసి బ్లాక్ బస్టర్ యాక్షన్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన ఫస్ట్ టైం నాకు మీతో పిక్చర్ చేయాలని నాకు ఆశ అని చెప్పేసి వచ్చిన మనిషి. ముత్తినంత హెంతి అంటే తెలుగులో వచ్చి ముత్యం లాంటి పెళ్ళం టైటిల్ పేరు. సో ఆ పేరుని అన్నమాట మీరు యాక్షన్ ఇవన్నీ చేశారు, ఇదేంటి ఇలాగా గుడిలో అమ్మాయి ఇలాగా ఈ పిక్చర్ ఏంటి అని. లేదు మీతో చేయాలి నాకు ఒక ఆశ, ఐ వాంట్ టు డూ వన్ ఫిలిం అని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ మీట్లో కూడా అడిగారు మీరు రాము గారు లాంటి కోటిని, ఈ వాజ్ దట్ టైమ్ ఈజ్ వెరీ బిగ్. సో అన్నారు ఇలాగా చేస్తున్నా, ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన బ్యానర్లో చేస్తాను. నేను అనమాట ఆయనకి ఒక ముత్యం లాంటి పిల్లని దొరకని అని చెప్పేసి నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పాను. అది నేనే అవుతాను అనుకోలేదు. తర్వాత అక్కడి నుంచి ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయింది. తర్వాత లవ్, తర్వాత మ్యారేజ్. ఓకే. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? 1997. అచ్చా. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాప ఇప్పుడు ఏం చేస్తుంది? పాప ఇప్పుడు ఫైనల్ డిగ్రీ చేస్తుంది. ఓకే. షీఈస్ ఆల్సో వెరీ తను పిక్చర్స్ చూసే పెరిగింది. సో డెఫినెట్లీ తను పిక్చర్స్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది. ఐ హోప్ షీ కమ్స్. డెఫినెట్గా ఎపిసోడ్స్ చాలా మంది డైరెక్టర్లు చూస్తారు, కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా వాళ్ళకి న్యూ ఫేసెస్ కావాలి. ఆల్రెడీ మదర్ ఒక హీరోయిన్, సో డెఫినెట్గా మంచి టాలెంటెడ్ అయ్యి ఉంటుంది అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నిజంగా చెప్తున్నానండి, మై డాటర్ తనకి ముందు నుంచి కన్నడ పిక్చర్స్ చూసిన తెలుగు పిక్చర్స్ అనేది అంటున్నది తనకి చాలా పిచ్చి. ఓకే. సో తనకి ఏంటంటే మమ్మీ నేను చేస్తే ఫస్ట్ ఐ వాంట్ టు డూ ఇన్ తెలుగు, బట్ ఐ వాంట్ టు డూ ఇన్ కన్నడ. అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లైక్ దిస్ థింగ్. బట్ ఏంటంటే షీఈస్ బట్ తనకి మైండ్లో మాత్రం ఉంది షీ వాంట్స్ టు కమ్ టు మూవీస్ అని. చెయ్యాలి అని ఉంది. ఉంది. ఓకే. బాబు ఏం చేస్తున్నాడు? బాబు 11th స్టాండర్డ్. ఓకే. సో వాడు పుట్టినప్పటి నుంచి రాము గారు డిసైడ్ చేశారు వాడు మాస్ హీరో చేసేయాలని. సో అది చిన్నప్పటి నుంచి ఆయనకి మా కొడుకు ఫుల్ చిన్నప్పటి నుంచే ఇంకా ఎంత లెవెల్ కంటే ఈవెన్ దో ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ షో బాబుని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి చూస్తారు పిక్చర్. సో చిన్నప్పటి నుంచి ఆ ఒక ఇది ఉంది ఆయనకి. సో ఈవెన్ మై సన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. కానీ ఏంటంటే నేను అదే చెప్పాను, నాకు రాము గారికి ఒకే ఆశ, పిల్లలు ఇద్దరు డిగ్రీ ఫినిష్ చేయాలి, దెన్ యువర్ ఫుల్ఫిల్స్ అని. సో మా బాబు ఇప్పుడే ఆల్రెడీ 6th round ఉన్నాడు. యా. రాము గారి కోరిక ఫుల్ఫిల్ చేస్తారా? చేయాలి, నేను చేస్తాను. బాధ్యత మీ మీద ఉంది. ఎస్ ఎస్ డెఫినెట్లీ. అండ్ అఫ్ కోర్స్ తను కూడా ఏంటంటే డాడీ చిన్నప్పటి నుంచి ఆయన ఆశ నేను ఎప్పుడు పూర్తి చేస్తాననే ఉన్నాను. ఓకే. అంటే సడన్గా ఎలాగా రాము గారు వినగానే మేమే షాక్ అయిపోయాం నిజంగా తెలుగు ఇండస్ట్రీలో. లేదు అలీ గారు, నిజంగా చెప్పాలంటే నాకే చాలా పెద్ద షాక్. హార్డ్లీ 5 days, మీరు నమ్మితే నమ్మరు, 5 days అంతే. అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఎలా ఫినిష్ అయింది అసలు నిజమా కాదా నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు. బికాస్ ఆయనకి ఏమైనా ఒక జ్వరం వచ్చినా లేదంటే ఏమైనా ఒక ప్రాబ్లం ఉంటే బాడీ చెప్పరు ఆయన, అదొకటి ఒక ఇది ఉంది. ఆయన వచ్చేస్తారు, ఒక 3-4 hours పడుకుంటారు, బాగానే ఉన్నాను ఫ్రెష్గా మైండ్ సెట్, నేను ఇప్పుడు బాగున్నాను చెప్పేసి వీళ్ళు అగైన్ గో ఫర్ ద థింగ్. అంతేగాని అయ్యో నాకు కొంచెం చలి జరగా ఉంది లేదా బాడీ పెయిన్గా ఉంది అసలు నెవర్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి హెడ్ఏక్ కానీ అది. సో ఆయన కొన్ని టెన్షన్స్ కూడా ఎక్కువ చెప్పేవారు కాదు. సో ఈ లైక్ సడన్గా ఏమైందంటే ఆయన ఆ రోజు హీ ఫెల్ట్ లేదు చాలా ఇదిగా ఉంది, కాల్ టు ద ఫ్యామిలీ డాక్టర్ అన్నారు. నేను డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ అన్నారు ఫస్ట్ బికాస్ అప్పుడు పీక్ జరుగుతుంది కోవిడ్ చాలా పీక్ జరుగుతుంది, సెకండ్ వేవ్. అది ఆ పర్టికులర్ ఆ మంత్స్ ఉంది కదండి, ఆ 3-4 months ఇట్స్ వెరీ పీక్. సో ఆ టైంలో డాక్టర్ ఏమన్నారంటే ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేయించండి, దెన్ వీ విల్ సీ వాట్ ద నెక్స్ట్ అని. సో కోవిడ్ టెస్ట్ చేయించడానికి తెలిసింది పాజిటివ్ అని. పాజిటివ్ తెలిసేటప్పుడే ఆయనకి వచ్చేసి కొంచెం దగ్గు స్టార్ట్ అయిపోయింది. సో తర్వాత డాక్టర్ ఇమీడియట్లీ మెడిటేషన్ స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే ఆయనకి దగ్గు ఒకటి తగ్గలేదు అండ్ వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది సేమ్ ఆ నైట్ నుంచే. సో తగ్గట్లేదు కానీ ఇలా వెళ్ళిపోతుంది. ఇంకా డాక్టర్ ఏమన్నా కంపల్సరీ మీరు అడ్మిట్ చేయాల్సి వస్తుంది బికాజ్ ఇట్ సాచురేషన్ ఇస్ కమింగ్ డౌన్ అన్నారు ఆయన. డోంట్ టేక్ ఛాన్స్ బికాజ్ అంత ఆక్సిజన్ ఇంటికి మనం ఇవ్వడం కూడా కష్టం అవుతుంది. సో ఇట్ విల్ బీ ఇన్ ఐసీయూ ఓన్లీ అని చెప్పేసి డెఫినెట్లీ మీరు జాయిన్ చేయండి. కానీ నాకు ఒకటి ఏంటంటే రాము గారికి హాస్పిటల్ అంటేనే ఆయన కలుగుతుంది.
ఆయనకి ఎవరైనా హాస్పిటల్ వెళ్ళి మీట్ చేయాలంటే ఆయన చూడరు, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వెళ్తారు. అంత ఒక ఆయనకి హాస్పిటల్ అంటే అస్సలు అవ్వదు. ఆయనకి ఒక బ్లడ్ టెస్ట్ చేయించాలంటే నేను ఒక 10 చాక్లెట్లు తీసుకెళ్ళాలి. Okay. ఇప్పుడు కూడా చాక్లెట్ తిని మైండ్ మార్చారని చేసి ఎక్కడో చూసుకుని ఏదో చేసి ఫోన్లో మాట్లాడుకుని ఆ టైంలో కూడా పిక్చర్ గురించి ఫోన్లో మాట్లాడి అప్పుడు బ్లడ్ టెస్ట్ ఆయన తెలియదు. సో ఈ సో మచ్ ఒక ఇది ఉంది రాము. అలాంటిది ఆయనే ఏంటి కుటా ఏంటి నువ్వు ఇంట్లోనే లేదు, ఐ థింక్ వెళ్దాము అన్నారు. ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సరే అని చెప్పేసి నేను విఐపి అప్పుడు మీకు హాస్పిటల్ ఎక్కడ ఛాన్సే లేదు లేదు, కదా. అవును, చాలా కష్టం. ఛాన్స్ లేదు. అలాంటిది నేను చాలా ఇచ్చేసుకుని ఆయనకి, ఎందుకంటే ఆ భయం ఉంది కాబట్టి హాస్పిటల్లో సార్ అందరితోనూ వద్దు, ఆయనకి సెపరేట్గా ఈవెన్ అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు కూడా రామయ్య వాళ్ళు గివ్ విఐపి రూమ్ ఇచ్చి అని. కానీ ఈ సాచురేషన్ ఇస్ గోయింగ్ ఆన్ కమింగ్ డౌన్. సో ఆ నెక్స్ట్ డే ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలో అడ్మిట్ చేయటం ఏంటి, థర్డ్ డే మార్నింగ్ సెకండ్ డే ఈవినింగ్ దే టోల్డ్ మీ దిస్. అస్సలు ఇంప్రూవ్మెంటే లేదు. కేవలం భయం వల్లే పాపం. ఆయన వచ్చేసి నాకు చాలా గుర్తుంది అలీ గారు. ఆయన వచ్చేసి నాకు ఆ ఐసీయూలో తీసుకెళ్ళిన తర్వాత ఆ నైట్ ఫోన్ చేశారు నాకు 12:30, 1కి. నాకు ఒక నిమిషం భయం వేసింది ఏంటని. 1 o'clock ఫోన్ చేసి అమ్ము నన్ను డిశ్చార్జ్ చేసే, నా పక్కన బెడ్లో ఒకరు పోయారు, నా ముందు బెడ్లో ఒకరు పోయారు, నాకు భయం వేస్తుంది, డిశ్చార్జ్ చేయన్నారు. నేను ఒకే మాట చెప్పాను, ఈ ఒక్క జబ్బు ధైర్యంగా యూ హ్యావ్ టు ఫైట్, భయం మాత్రం వద్దు. అనుకుంటా నువ్వు ప్లీజ్ వాళ్ళు చెప్పింది నువ్వు ఫైట్ చేయి, ఐ వాంట్ యూ టుమారో, ఇంటికి రావాలి నువ్వు అన్నారు. సో ఆ భయం ఆయనకి, దాంతోపాటు ఆయన నిమోనియా కూడా కొంచెం ఎక్కువైపోయింది. నిమోనియా ఉంటే అది అసలు నేను నమ్మలేకపోయాను. నేను వచ్చేసి ఎలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి 2వ రోజుకి వచ్చి మనిషి, ఈయన అంత గట్టి మనిషి, అంత స్ట్రాంగ్ మనిషి, ఏంటి బాగా వెళ్ళిపోయి అలా ఏంటి అసలు ఏం చెప్తా, నాకు ఒక్క నిమిషం ఇప్పుడుకొచ్చి నేను నమ్మలేకపోతున్నానండి. ఇప్పుడుకొచ్చి నేను అసలు ఈ సంవత్సరంలో అసలు ఎవరు ఇదే షోకి నేను వస్తున్నాను. బికాజ్ ఎవరైనా చూస్తుంటే అప్పుడు అయ్యో నిజంగా రాము గారు లేరా. బయటకు వస్తేనే అనిపిస్తుంది అయ్యో రాము గారు. ఇంట్లో ఉంటే ఇప్పటికొచ్చి బెల్ కొట్టిన ఆయన వస్తున్నారు, ఆయన వచ్చారు, ఫోన్ చేస్తున్నారు, రూమ్లో పడుకున్నారేమో, ఈ ఒక ఫీలింగ్లోనే వెళ్ళిపోతుంది. అవును, సెకండ్ వేవ్లో చాలామందిని పోగొట్టుకున్నాం. బట్ మాలాశ్రీ చాలా ధైర్యవంతురాలు. సో డెఫినెట్గా పిల్లలిద్దరిని ఒక ఫాదర్గా, మదర్గా, ఒక ఫ్రెండ్గా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం బాధపడితే డెఫినెట్గా పిల్లలకు కూడా ఫీలింగ్ ఉంటుంది, అయ్యో మా ఫాదర్ లేడే అని. మనం ఇంతే ప్రాప్తం అనుకోవాలి. ఏం చేస్తాం, ఇది మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన ఒక వ్యాధి ఈ వైరస్. చాలా మా రిలేటివ్స్ కూడా చాలామంది పోయారు. ఏదేమైనా మాలాశ్రీ కమ్ బ్యాక్ అండ్ బీ బ్రేవ్, ధైర్యంగా. ఎందుకంటే ఎంత ధైర్యవంతురాలో ఐ నో. ఎందుకంటే ఫైటర్స్ కూడా చేయలేని అంత ధైర్యం. అంటే తెలియకుండా గుర్రం హార్స్ రైడింగ్ వచ్చా? లేదు. హార్స్ రైడింగ్ చేస్తావు. బైక్ నేర్చుకున్నావు? లేదు. బైక్ నడిపేస్తావు. కారు ఎన్ని గేర్లు ఉంటాయి తెలుసు కదా, అది నడిపేస్తావు. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటావు అంటే అనేది మాలాశ్రీ నేను దగ్గర నుండి చూశాను. మనం ఎక్కడ పరిచయం ఫస్ట్ గుర్తుందో? అయ్యో మనం ప్రేమ ఖైదీ నుంచి కాదు, దానికి ముందు ఇంకొక సినిమా ఉంది, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. దాంట్లో కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా హీరో. కళ్యాణ్ చక్రవర్తి గారితో చేసిన గుర్తు మాత్రం. ఏ సినిమా అది? ఏ సినిమా చేస్తుంది? డైరెక్టర్ గారు రవిరాజ పిన్నిశెట్టి గారు. అవును అవును. సినిమా పేరు ఇంకా చెప్పాను, మొత్తం సినిమా అంతా స్టోరీ చెప్పాను. బ్యానరు ఎప్పుడు రిలీజ్ అయింది? కృష్ణలీల. కృష్ణలీల, కరెక్ట్. ఆ సినిమాలో మనతో కలిసి వచ్చేసి నేను ఇప్పుడు వెళ్ళి చూడాలి. అప్పుడు చూసా. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత మళ్ళీ ఒక 17-18 ఇయర్స్ వచ్చే టైంకి ఈవి సత్యనారాయణ గారు ప్రేమ ఖైదీ అనే సినిమా తీస్తున్నాను, దాంట్లో మాలాశ్రీ హీరోయిన్, హరీష్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అండ్ డైరెక్షన్ నేను చేస్తున్నాను, నిర్మాత రామానాయుడు గారు అనగానే సార్ సూపర్ అండి,
ఫస్ట్ చోలోపు సినిమా పోయిందని మీరు చాలా బాధపడ్డారు. అది పోతే పోయింది. ఈ సినిమా డెఫినెట్గా రామానాయుడు గారు చూడండి మీకు పెద్ద హిట్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఒకరోజు ఒక మేనేజర్ వచ్చి ఆలి ఆలి అంటే ఎవరు ఇక్కడ అని ఒక ఆయన వచ్చాడు మేనేజర్ పొన్నుసారి వచ్చి నేను నాయుడు గారు స్టూడియోకి నువ్వు రావాలి అంటే సరే అని వెళ్ళాం. ట్రైన్ టికెట్ ఇస్తాం అడ్వాన్స్ ఇస్తాం అనగానే హైదరాబాద్ షూటు పద్మలయ కట్ చేస్తే ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లమ్స్ అప్పుడు రిజర్వేషన్ కూడా ఏదో వచ్చి ట్రైన్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడే కాదు 2 days తర్వాత అన్నారు. సరే 2 days తర్వాత కదా అని నేను సినిమాకి వెళ్తే అప్పుడు సెల్ ఫోన్ లేవు, జస్ట్ మామూలు ఫోన్లే, పీపీ నెంబర్, సొంత ఫోన్ కూడా కాదు, చెన్నైలో ఉన్నాం. అలీ నీకోసం ఎవరో పొండుసామంటే వచ్చారు, ఎదుగు టికెట్ ఇచ్చాడన్న. ఇప్పుడు ట్రైన్ 4 గంటలకి, టికెట్ ఇచ్చింది 2 గంటలకి. నేను రూమ్లో నుంచి బయలుదేరితే సెంట్రల్ స్టేషన్కి 1.5 గంట పడుతుంది. మన కోసం ట్రైన్ ఆగదు కదా, అది వెళ్ళిపోయింది. దాని వెనకాల ఇంకో ట్రైన్ ఉంది, చార్మినార్ ఎక్స్ప్రెస్, దానికి ఎక్కా. దానికి రిజర్వేషన్ లేదు. బాత్రూమ్ దగ్గర పడుకున్నాం పేపర్లు వేసుకొని. ఇక్కడ దిగాం. స్టైల్గా ఆటో జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ అన్నాడు. అప్పుడు ఇంకా రోడ్ లేదంట అక్కడికి. ప్రసాద్ ల్యాబ్ దగ్గర దింపేశాడు. ఆ ప్రసాద్ ల్యాబ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాం. అది పద్మాలయలో జైలు. అవును, బాబు డేరు, అవును, కింద నిక్కరు. అవును, అది మన సెకండ్ కాంబినేషన్. అవును. సో ఒక హీరోయిన్గా పేరు తెచ్చుకుంది మాలాశ్రీ ఆ సినిమాతో, ఒక కమెడియన్గా పేరు తెచ్చుకుంది సినిమా ఆడి. ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా. ఎస్, బ్రహ్మానందం గారు, హరీష్ హరీష్ అండ్ శారద గారు. శారద గారు, ఎస్. కాకపోతే అప్పుడు ఆ టైంలో ఏవిఎంలో రీ రికార్డింగ్ జరుగుతుంది. రామానాయుడు గారు బానెట్ మీద ఇలా కూర్చున్నారు. ఏంటి సార్ డల్గా ఉన్నారన్న. ఏం లేదురా, మన సినిమాతో పాటు ఇంకా 6 films రిలీజ్ అవుతున్నాయి సంక్రాంతి టైంలో. అవునవును. అనగానే సార్ మన సినిమాలో సాంగ్ సూపరు, కథ సూపరు, మీరు స్టార్ ప్రొడ్యూసరు, మీరు ఎందుకంటే ధైర్యంగా ఉండాలి. లేదురా అంటే అంత కొత్తోళ్ళు, అందులో శారద గారు తప్ప అందరూ కొత్తోళ్ళే, అదే ఆలోచిస్తున్నాను అన్న. కట్ చేస్తే అది సూపర్ హిట్, ఈ 6 ఫట్టు సూపర్ హిట్ కాదు బాబాయ్. 365 days కన్నా పైన ఆడిన పిక్చర్ అది. అవును. కానీ ఒకటి, రామానాయుడు గారు చిన్న పిక్చర్ అయినా అంతే టెన్షన్, పెద్ద పిక్చర్ అయినా అంతే టెన్షన్. అయినా ఎప్పుడు ఆయనకి ఆ పిక్చర్ పైన ఏంటంటే ఎప్పుడు బాగుందా బాగుందా యూనో ప్రతి ఒక్కదానికి యూస్ టు టేక్ సో మచ్. ఆ ఒక ఫిలిం ప్యాషన్ ఉంది కదండి. అంటే యాజ్ యాక్ట్రెస్గా ఆ సినిమా చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి మన? యాక్చువల్లీ చెప్పాలంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు 40 to 60% నేను టైఫాయిడ్లో ఉన్నాను. అవునా? టైఫాయిడ్ జ్వరం. సో దాంట్లోనే ఆ పిక్చర్ ఫుల్ చేశాను. ఎప్పుడు నేను జైల్ పోర్షన్కి వచ్చాను అప్పుడు టైఫాయిడ్ అయిపోయి ప్రాపర్గా ఐ వాజ్ సెటిల్ అయిపోయాను. సో నేను ఫుల్ సగం పిక్చర్ జ్వరంలో ఉన్నాను. కానీ రామానాయుడు గారు ఏంటి, డైరెక్టర్ గారు ఏంటి, అసలు అందరూ ఎంత, ఈవెన్ యూ బాగా జ్యూస్లు ఏంటి, అసలు నాకు చాలా గుర్తుంది. మీరు రూమ్కి వచ్చేసి అదేదో జామ్ అంతా తీసుకొచ్చేవారు. సో ఆ ఒక ఇట్లా ఉన్నాను. కానీ ప్రేమ ఖైదీ చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఈ పిక్చర్ ఇంత లెవెల్కి ఉంటుంది. సేమ్ నంజుండి కళ్యాణ ఫీలింగే. నంజుండి కళ్యాణ ఫీలింగ్ అదే. ఇదేంటంటే రామానాయుడు గారు వచ్చేసి బాబు ఈ పిక్చర్ ఎలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, దేనికి ఒక్క దానికి ఆయన తక్కువ చేయరు, ఏమి కాంప్రమైజ్ అవ్వరు అంతా. ఇది ఈవి సత్యనారాయణ గారు కూడా ఇట్స్ ఛాలెంజ్ ఆయనకి. ఒకే ఇయర్లో 14 films కదా? అవును, తెలుగులో. ఓన్లీ తెలుగు. బా అంటే అంటే పొద్దున్న లేవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ వచ్చి రావటం, స్నానం చేయడం, వెళ్ళిపోవటం, ఇది ఇలాగే ఉంటాయి. అవును, అంతే కదా, గ్యాప్ ఉండదు. ఎందుకంటే టాకీ చేయాలి అండ్ సాంగ్స్ చేయాలి. అవునవును. అండ్ ఒక టైంకి ఏమైందంటే సుమన్ గారు, నేను అండ్ డికేఎస్ బాబు గారు డాన్స్ మాస్టర్. అవును. సో మేమందరం ఒకేసారి పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళి అక్కడ సాంగ్ ఫినిష్ చేసి మళ్ళీ మేము ముగ్గురం కలిసి వచ్చి ఇక్కడ వచ్చి షూటింగ్ చేసిన రోజులు కూడా ఉంది ఒక్కో కంపెనీది. సో ఈ మధ్యలో అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఈవెన్ డాన్స్ మాస్టర్ ఏంటి, సుమన్ గారు ఏంటి, మేము అందరం డేట్స్ అడ్జస్ట్ చేసేవాళ్ళం. నేను ఒక డేట్ ఇవ్వద్దు, నేను ఇక్కడ ఇచ్చాను, మళ్ళీ వస్తాను. అసలు ఎలా వర్క్ చేశాను ఆ 14 films. ఈ మధ్యలో ఈవెన్ దాసనారాయణ గారిది మాయా బజార్, అదొకటి గెస్ట్ సాంగ్, అది డ్రీమ్ కమ్ ట్రూ. అక్కినే నాగేశ్వరరావుతో నేను చేసిన దానికి అసలు ఆ రోజు అసలు ఆయన చెప్పిన తర్వాత 2-3 రోజులు రాత్రి పడుకోలేదు అంతా ఒక ఇది. తర్వాత చాలా ఈ తోడుకోలు ఎన్ని సో మెనీ ఫిల్మ్స్ చేశాను నేను. ఆ ఒక్క సంవత్సరంలో నేను కన్నడ పిక్చర్ చేయలే. మొత్తం 14 తెలుగే.
తెలుగే. ఓకే. మధ్యలో నేను కన్నడ షూటింగ్ కూడా వెళ్ళా. అది ఒక రికార్డే కదా అది. ఇక్కడ తెలుగులో నాకు అనుకుంటా. అంతే. నాకు తెలిసి ఒక 14 సినిమాకి అంటే ఏ థియేటర్కి వెళ్ళినా మాలాశ్రీ కనిపిస్తుండేది ఆంధ్రాలో అండ్ తెలంగాణలో. అంతే కదా. ఓకే. అంటే ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు గారు పెద్ద స్టార్తో చేశారు. అక్కడ ఏమైనా పెద్దోళ్ళతో ఏమైనా చేశారా? అక్కడ రాజ్కుమార్ గారు ఉన్నారు. నాకు యాక్చువల్లీ రాజ్ కుమార్ గారితో చేయాలని చాలా చాలా ఆశ. ఓకే. ప్రతిసారి వాళ్ళ పిక్చర్లో నేను చేసినప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ రామానాయుడు గారి ప్రొడక్షన్లో ఐ థింక్ 7-8 ఫిల్మ్స్ చేశాను. అలాగే రాజ్ కుమార్ గారి పిక్చర్లో 7-8 పైన చేశాను. వాళ్ళ ఇంటమ్మాయి లాంటిదే సేమ్ లైక్ మన తెలుగులో రామానాయుడు గారు వాళ్ళ హౌ హీస్ అ గాడ్ ఫాదర్ టు మీ. సో ద సేమ్ ఇన్ కర్ణాటక. సో ప్రతిసారి నేను గొడవ చేసేదాన్ని. నాకు ఆయనతో ఫ్యాక్ట్ చేయాలి, నాకు అట్లీస్ట్ ఒక్కసారి నేను పక్కన ఉండాలి. కానీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నువ్వు అక్కడ ఇంత లెవెల్కి యూ గాట్ ద నేమ్. సో నువ్వు ఆయన చేయాలంటే ఏదైనా కొత్తగానే మనం వీ హ్యావ్ టు క్రియేట్ చేస్తానే చేస్తాను. అవనే అవ్వలేదు. అయ్యో. ఇప్పుడు నింజుడు కళ్యాణం చేసేటప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు మీరు ఆడుకునేవారంట కదా అక్కడ. అయ్యో అసలు ఆ నంజుండి కళ్యాణ్ ఐ వాజ్ 15+ ఆయన పునీత్ అప్పు వచ్చేసి నాకు ఫస్ట్ డే నుంచే హీస్ టు కమ్. సో నాకు ఒకటి ఆ భాష రాదు, ఇది రాదు. పాపం తను వచ్చి మేము ఇద్దరం ఆడుకున్నాం హైడ్ అండ్ సీక్ ఆటలు, తర్వాత గోలీ ఆటలని. నన్ను ఎప్పుడు డైరెక్టర్ గారు పిలిచి పార్వతమ్మ గారు కంప్లైంట్ చేయటం, మేము అప్పుని తీసుకొస్తున్నాం, ఈ అమ్మాయి వచ్చేసి మేకప్ అంటే ఇలా అయిపోయి చౌంట్ మళ్ళీ టచ్అప్ చేయడానికి టైం అవుతుంది అని చెప్పి. నాకు కూడా డైలీ రావటం ఒక ఆటలనే ఆడాలి. రాలేకపోతే నా కళ్ళు ఇలా ఎదురు చూస్తూనే ఉంటుంది. బికాజ్ ఇది ఆటలు, ఈ ఫ్రెండ్షిప్, ఆ గోలీ ఆటలు, ఏమేమో కొత్త కొత్త ఆటలన్నీ నిప్పించేవాడు నాకు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కలిసి భోజనం చేసేది, కలిసి నా కంచెలో తినేసుకుని వాళ్ళు తినేసుకునేవాడు, తలపైన ఎక్కువ కొట్టడం ఉండేవాడు. సో వీ బోత్ ఆర్ లైక్ హార్డ్లీ డిఫరెన్స్ లేదు, ఏజ్ డిఫరెన్స్. సో వీఆర్ వెరీ క్లోజ్. సో ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాం, ఎక్కడైనా ట్రావెల్ చేసినా ఈవెన్ హీ యూస్ టు కమ్ అలాంగ్ విత్ అస్. వెరీ గుడ్ ఫ్రెండ్. హీరోయిన్ ఎలా ఉంది? శుభశ్రీ. అదేమిటి అసలు ఫుల్ సెటిల్ అయిపోయి ఇంకా తెలుసు కదా నా హీరోయిన్ అంటే శుభశ్రీ కదా. ఎన్ని సినిమాలు వచ్చేసాను తెలుసా హీరోయిన్స్ గా? 5 ఫిల్మ్స్. ఓహోహో, నాకు చెప్పలే పప్పిదు. పోకిరి రాజా, అల్లరి పెళ్లి కొడుకు, అద్భుత దీపం, కలియుగంలో గందరగోళం అండ్ ఊహ. ఒక 4 ఫిల్మ్స్లో మేము హీరోయిన్గా. అండ్ తర్వాత తను నీకంటే ముందు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటా కదా? అవునవును, అది తన ఏక్ తుజేకి లవ్ స్టోరీ. అది అవునా? అవును. ఏంటో అది అది ఎంత లవ్ స్టోరీ అంటే అది పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ మదర్ ఫాదర్లా ఒక కండిషన్ పెట్టారు, 1 సంవత్సరం నువ్వు పిక్చర్లో యాక్ట్ చేయకూడదు, ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించకూడదు, అండ్ షీ హ్యాస్ టు లెర్న్ వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ కుకింగ్, వాళ్ళ ఇవన్నీ ఒక స్కూల్ లాగా 1 సంవత్సరం. అప్పుడు పెళ్ళి తను చెప్తే బాగుంటుంది. ఎక్కడ తను? బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మా అక్క, మా అన్నయ్య, శుభ. అక్క ఎక్కడ ఉంటున్నారు? ఆవిడ బెంగళూరులోనే ఉన్నారు. మొత్తం అందరూ బెంగళూరులోనే ఉన్నారు. ఓకే. ఈ షో అయిపోయిన తర్వాత శుభశ్రీకి చెప్తే నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే. ఎస్, నేను చెప్పాను తనకి, నువ్వు అలీగారితో అది ఇన్ని పిక్చర్స్ వస్తాను నాకు తెలియదు, ఇన్ని పిక్చర్స్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు షేర్ ద స్టేజ్. సో డెఫినెట్లీ ఐ విల్ టెల్ శుభ యూ హ్యావ్ టు కమ్. ఎందుకంటే అసలు నిజంగా చెప్పాలంటే తన లవ్ గురించి కానీ, తన ప్రొఫెషనల్ గురించి కానీ, తను చేసిన అసలు గురించి కానీ, తను చేసిన అంత లేదు, అంత ఉంది స్టోరీ దంది. సో ఇప్పుడు తనకి ఎంతమంది పిల్లలు? తనకి ఒక అబ్బాయి. ఓకే. సో తను ఇప్పుడు డిగ్రీ పూర్తయింది ఐ థింక్. సో అందరూ అప్పుడప్పుడు కలుస్తుంటారా బ్యాంక్? అయ్యో కంపల్సరీ, వీక్లీ వన్స్ అయినా ఒక గ్యాదరింగ్ ఉండాలి. అచ్చా. చిన్నప్పుడు జనరల్గా చైల్డ్ ఆర్టిస్టులకి రాగానే డైలాగులు చెప్తారు, స్క్రిప్ట్ ఇస్తారు చదువుకోమని. మనం ఏంటి హాలిక్స్ బాటిల్ పట్టుకుని తిరిగేవాళ్ళు? ఏంటి హాలిక్స్ బాటిల్? అది ఏంటో తెలీదు. హార్లిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంటికి హార్లిక్స్ తీసుకొస్తే దొంగతనంగా వెళ్ళి అలాగే తినేస్తాను నేను. సో అది ఏంటో ఆ ఫ్లేవర్ ఇది నాకు చాలా ఇష్టం. సో అది అసలు ఒకరోజు నేను షూటింగ్కి రాను అని ఒకరోజు ఏదో ఏడుస్తూ ఉంటే, సో ఆ రోజు వచ్చేసి అసలు ఏంటి అంటే హార్లిక్స్ అని చెప్పారు. ఇంకా హార్లిక్స్ బాటిల్ చూపించేసి ఈ ఫుల్ బాటిల్ నీకు ఇచ్చేస్తాం అలాగే తినేయచ్చు అని చెప్పేసి వెంటనే పట్టని వెళ్ళిపోయిన. సో ఇప్పుడు ఏదైనా వాళ్ళకి అంత ఫిలిమ్స్ వాళ్ళకి ఎలా లీక్ అయిపోయిందో తెలీదు. హార్లిక్స్ ఉంటే అమ్మాయి అసలు ఏం మాట్లాడదయ్యా, ఒక పేజ్ అలాగే చెప్పేస్తుంది, అసలు ఏం మాట్లాడక్కర్లేదని.
అలా హార్లిక్స్ తిని తిని ఇక్కడ చాలా లావ్ అయిపోయాడు. హార్లిక్స్ తాగి తాగా తిని 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 తిని. ఆ, సో ఇప్పుడు హార్లిక్స్ కంపెనీ వాళ్ళు మీకు ఏదైనా యాడ్ కావాలంటే మాలశ్రీ గారిని పిలవండి. సో అప్పుడు హార్లిక్స్ అంటే అంత ఇష్టం. ఈవెన్ చాక్లెట్స్ బిస్కెట్స్ కన్నా. వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది హార్లిక్స్ నేను తాగను తింటాను అని యాడ్ ఉంది అది. అవును, తర్వాత చూసాను నేను హార్లిక్స్ అప్పుడే సాப்பிడమే. అప్పుడే తాగను. అనుకున్నా ఉన్నారు కాబట్టి ఆ యాడ్ చేశారు. అవునా? ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు నిజంగా హార్లిక్స్ అలాగే తినేవాళ్ళు. డెఫినెట్గా మరి దాంట్లో వచ్చే షేర్ కొద్దిగా మనకి రావాలి కదా. సో ఇంకోటి కూడా విన్నాను, అసలు స్కూల్ డేస్లో మ్యాథ్స్లో సూపర్ అంట కదా. ఎస్, నిజంగా నేను జూనియర్ ఐన్స్టైన్ అంట కదా. లెక్కలు ఇట చెప్పగానే అట చెప్పేచట. 8, 9 ఎంత? 17. నిజమా? కరెక్టే కదా. నేను 17 అనుకున్నాను. సో ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మ్యాథ్స్ అది ఏంటో తెలీదు అంటే ఎక్కేది కాదు కానీ అందుకని చెప్పేసి మరీ ఓవర్ గా నాకు అడగద్దు. నాకు ఎంతవరకు తెలుసు అప్పుడు ఆ టైంలో మ్యాథ్స్ చాలా మంచిది. చాలా పర్స్ ఉందా మన దగ్గర ఇప్పుడు? ఎందుకు? దాంట్లో ఎంత ఉంది అమౌంట్ ఇప్పుడు? డెఫినెట్లీ అది మాత్రం మిస్ అయ్యాను. ఆ కౌంటింగ్స్ కరెక్ట్గా ఉంటుంది. మన్మథ సామ్రాజ్యం సినిమా చేసేటప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది ఆయనతో ఎలా ఉండేది? ఎంకరేజ్ చేసేవాడు, బాగా ఇసుకించేవాడు ఆయన. అసలు చెప్పాలంటే నిజంగా మన్మథ సామ్రాజ్యం టైంలో ఆయన ఎక్కువ మాట్లాడేవారే కాదు. కాదు, నేను అడిగేదాన్ని ఏమైనా కొంచెం మాట్లాడండి, చెప్పండి ఏం చేయాలి చెప్పండి అని. సో ఈ వాజ్ వెరీ షై టైప్. అప్పుడు చాలా సిగ్గు, కానీ ఎలా డైరెక్షన్ చేసేవారు వాళ్ళ అసిస్టెంట్ అంత ఇది. నేను ఉరిమిలా పిక్చర్ చేశాను ఆయనతోటి. అప్పటికి అయితే అసలు టోటలీ డిఫరెంట్. అప్పుడు చూసిన భరద్వాజ్ గారికి ఇప్పటికి అసలు టోటలీ చేంజ్. అప్పుడు మహా కోపిస్టా. అప్పుడు అసలు ఏమీ లేదు, అసలు ఏం మాట్లాడేవారు కదా ఆయన అప్పుడు. ఇట్స్ వెరీ షై. కానీ ఉరిమిలా టైంలో కొంచెం ఆ డైరెక్టర్ ఒక చెప్పటం ఇలాగ షార్ట్లు ఇలాగని దట్ టైం ఇట్ వాస్. అబ్బో నిజంగా అండి. కోపిస్టి డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ రేపే. ఓ చాలా చాలా రోజులు చూసి మిమ్మల్ని. సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఏంటన్నా బయట తిరుగుతున్నా, రోడ్డు మీద తిరుగుతుంది నలపడిపోయాను. ఇక్కడ ఎవరున్నారంటే మాలశ్రీ ఉంది. మాలశ్రీ ఎందుకుంది ఇక్కడ పదాలు. సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆయన ఒక ఫాదర్ గా, ఒక ఫ్రెండ్ గా. ఇప్పుడే కదా చెప్పా మహా కోపిస్ట్ అని ఆయన కనిపించగానే. నేను చెప్పాను, ఎక్కడ చెప్పాను? నేనంటే అసలు అవును ఇది నిజం కదండి. మన్మథ సామ్రాజ్యంలో అసలు మీరు మాట్లాడేవారా? చాలా సిగ్గుండి. బ్రహ్మాండంగా చేసేది. షమీ కపూర్ చేస్తుంది మాకు రోజు నైట్ ఎంటర్టైన్మెంట్ షూటింగ్ అయిపోయినా షమీ కపూర్ సాంగ్స్ చేసి ఫుల్ షమీ కపూర్ యాక్టింగ్ చేసి పెట్టేది. 4 రోజులు అయిపోయినాక వాడికి ఫోన్ చేశాను. మా ఆవిడకి ఫోన్ చేసి నువ్వురా అర్జెంట్ గా వచ్చిందమ్మా, లేడీ షమీ కపూర్ వచ్చింది. ఆవిడ వచ్చింది రోజు మాకు ఎంటర్టైన్మెంట్. సో అలా ఉండేదన్నమాట. అంటే చాలా పెద్ద కాస్టింగ్ ఉండే ఒక సినిమా బావ బావమరిది. ఏటర్ మోహన్ గారు నిర్మాత. అయ్యో అలా కాదు అసలు. ఆ కాంబినేషన్, ఆ లొకేషన్ కలకలకలకల ఉండేది. అది విజయవాడలో షూటింగ్. ఆ ఒక ఎంతో కిలోమీటర్స్ దూరం ఆ పబ్లిక్ అలా ఉండేవారు. సిల్క్ సుమిత గారు చాలా పెద్ద ఫ్యాను. ఆవిడని చూసి అసలు అలాగే ఉండేది. యూనో అవర్ వే ఆఫ్ వాకింగ్, అవర్ స్టైల్ అది. అండ్ కృష్ణరాజ్ గారు, ఓ మై గాడ్, అండ్ వాయిస్. అండ్ జయసుధ గారు ఈజ్ మై డార్లింగ్. సో షీఈస్ వెరీ స్వీట్. ఆవిడ కూడా అంతే, సో ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ. ఎందుకంటే విజయవాడలో షూటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి నాకు తెలిసింది. సో మా రెండో సిస్టర్ మ్యారేజ్కి నేను ఇన్విటేషన్ తీసుకొచ్చి నీకు ఇచ్చా. నన్ను చేయి పట్టుకొని ప్యాకప్ అయిన తర్వాత కార్లో కూర్చోబెట్టి హోటల్ ఐలాపురం అవును అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడే వస్తాను కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి 5000 బండిల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు. సో ఈ టైంలో ఈ సందర్భంగా మాలాశ్రీ, నేను ఇంకొకటి చెప్పాలి. నేను మీకు ఫస్ట్ ప్రేమ ఖైదీ టైంలో ఒక ఉంగరం గిఫ్ట్ చేశాను. అవును కదా? ఎస్. సో యూ ఆల్వేస్ యూస్ టు టెల్ ఇట్ ఈస్ అ వెరీ లక్కీ రింగ్ అని. అవును. ఇమ్మీడియట్గా ఒక రోజు కాల్ వచ్చింది. నేను మాలాశ్రీ మాట్లాడుతున్నాను. మళ్ళా ఏం లేదు, నేను కన్నడ తెలుగు ఒక సినిమా చేస్తున్నాను, మీ డేట్లు కావాలి. డన్. ఎన్ని రోజులు? ఓకే డన్. అంతే. మనం ఆ సినిమా చేసాం. కన్నడ సినిమా రిలీజ్ అయింది, తెలుగు సినిమా ఎందుకు రిలీజ్ చేయలేదు? తొందరగా రిలీజ్ చేస్తాను. నేను అదే డిస్కషన్ జరిగింది. డన్.
సో ఐఎమ్ రిలీజింగ్ వెరీ సో అది కూడా త్వరలో ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం. నిజంగా మన కాంబినేషన్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ పిక్చర్. డెఫినెట్ గా అలా ఇలా కాదు, మన దాంట్లో మనకి డ్యూయట్ కూడా ఉంది. డూయిట్ కూడా ఉంది. సో ఈ సందర్భంగా 5,000 ఇచ్చిన మాలశ్రీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకంటే ఆ రోజుల్లో అది ఎక్కువ, 5,000 రూపీస్ ఇస్ నాట్ ఆర్డినరీ అమౌంట్. సో ఏంటంటే ఏదో కవర్లో పెట్టి ఇచ్చేయచ్చు. బట్ మీలాంటి వాళ్ళని చూసి నేను కొన్ని నేర్చుకున్నా. సో ఇప్పుడు నేను కొంతమందికి క్లారిటీ చేస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రేమ ఖైదీ అంత పెద్ద హిట్ అయిన తర్వాత రామానాయుడు గారు హీరో హీరోయిన్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అవును. ఏంటి ఆ గిఫ్ట్? నాకు 118 ప్రీమియర్ కార్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ హరీష్కి కాంటెసా ఇచ్చారు. ఓకే. ఆయన షూటింగ్ టైంలో చెప్పారు, ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతే మీ ఇద్దరికి నేను గిఫ్ట్ చేస్తానయ్యా. కార్ గిఫ్ట్ మీరు చెప్పారు, కార్ గిఫ్ట్ చేస్తాను. జస్ట్ కానీ అలాగే మీరు చెప్తే నమ్మరు, ద ప్రేమ ఖైదీ 100th డేకి వచ్చేసింది బండి. 100 డేస్కి రెడీ బండి వచ్చేసింది బెంగళూరుకి. ఓకే. దాని తర్వాత సిల్వర్ గోల్డెన్ జూబ్లీ ఆడుతూనే ఉంది. బట్ గోల్డెన్ జూబ్లీ అయిపోయిన తర్వాత ఇది ఇచ్చేసి బెంచ్ కార్ అడిగేవంట కదా? నాట్ అట్ ఆల్. ఆ వెహికల్ ఎన్ని సంవత్సరాలు నేను ఐ కెప్ట్ ఇట్ అంటే. సో చాలా కాలం ఆ కారు ప్రీమియర్ 118 హీరో వెంకటేష్ గారు కూడా చాలా కాలం వాడారు. అవును, చాలా ఇష్టం ఆ బండి. చాలా లక్కీ కార్ ఆల్సో నాకు. నేను ఇంకోటి కూడా విన్నాను, డే అంతా షూటింగ్ చేసి నైట్ హోటల్కి వచ్చిన తర్వాత పడుకొని ఏడ్చేదానం అంట. ఎందుకది? అది ఫస్ట్ ఫిలిం నంజుండి కళ్యాణ పిక్చరు. నాకు టోటలీ కన్నడ తెలియదు. ఒకటి హ్యాపీ ఏంటంటే రాజ్ కుమార్ గారి కొడుకుతో నేను చేస్తున్నాను, వాళ్ళ బ్యానర్లో చేస్తున్నాను. అది అప్పుడు ఎంఎస్ రాజశేఖర్ చాలా పెద్ద డైరెక్టర్. సో ఐ గాట్ అ వెరీ గుడ్ లాంచ్. కానీ ఏంటంటే భాష అసలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఏంటి వాళ్ళు తిడుతున్నారా, వాళ్ళు ఇచ్చేసిన అదే ఒక టెన్షను. ప్లస్ డైలాగ్స్ చదువుకున్నప్పుడు ఒక్కొక్క వర్డ్కి అర్థం తెలిస్తే కానీ నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేను. మళ్ళీ పంపిస్తారేమో వాపసు నేను సరిగా యాక్ట్ చేయట్లేదని. ఇవన్నీ టెన్షన్లు. సో రూమ్కి వచ్చేసి ఏడ్చేసేదాన్ని, అయ్యో నాకు ఏం అర్థం కావట్లేదు, నేను సరిగ్గా చేస్తున్నానో తెలియట్లేదు, వాళ్ళు ఓకే చేస్తున్నారు. ఒక 1 week 10 days అలా ఇలాగా తల బరువు అయిపోలేదు. వచ్చి రూమ్లో వచ్చి ఏడవటం, పొద్దునే అసలు అసలు ఏడుపంటే ఏంటి తెలియనట్టు వాళ్ళతో ఉంటాం. సో ఇలాగా అసలు ఆ 10-15 days చాలా ఇదైపోతే అప్పుడు ఉదయ్ శంకర్ గారు నాకు వచ్చేసి ఆయన అదే హోటల్లో ఉన్నాను చూసి బాగా తెలియక లర్న్ కన్నడ ఇన్ 30 days అని చెప్పి ఒక బుక్ ఇచ్చారు. నేను ఫర్దర్గా కర్ణాటకలో కంటిన్యూ అవుతున్నానో లేదో మళ్ళీ పిక్చర్ కానీ పిడివాదంతో ఆ బుక్ చదివేసి అసలు ఒక్కొక్క అక్షరం తెలుసుకునే లెవెల్లో అంత ఇదిగా అందుకని అలా ఏడ్చిదాన్ని అప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అరబ్ కంట్రీస్లో ఈత చెట్టుకి డేట్స్ వస్తాయి కదా? అవునా? వస్తాయి. దుబాయ్ పక్కన అబుదాబి, షార్జా, ఒమాను, మస్కట్, కువైట్, ఖతారు ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి ఏరియాలో ఈత చెట్టుకి ఖర్జూర్ వస్తుంది. అండ్ నేపాల్లో ఒక చెట్టుకి చాక్లెట్లు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు నేపాల్? నిజంగా అలీ గారు ఆ టైంలో నేపాల్లో ఆ చెట్టుకి చాక్లెట్ వస్తాయని చెప్పేసి అసలు నేను చెన్నైకి వచ్చి అసలు మా బ్రదర్కి ఏంటి సిస్టర్కి ఏంటి అసలు అలా నేను చెప్పలేదు. బాబాయ్ చాక్లెట్ చెట్టును చూసావా? నేను చూసాను. అసలు వెళ్తే చాలు ఇలా అంటే చాలు చాక్లెట్లు రాలుతుంటాయి. అసలు అలా ఇలా అసలు ఏంటంటే ఇక నాకు ఏమైందంటే ఆ చాక్లెట్ ఏంటి మనం మొలిస్తే చాక్లెట్ చెట్టు వస్తుంది అని నేను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశాను. అన్ని చాక్లెట్ వెళ్ళి మట్టి వస్తుంది అలా ఇవి కూడా చూసాను నేను. అన్ని అలాంటి ట్రైల్ వస్తుంది, మిల్క్ డైరీ వస్తుంది. నాకు ఇప్పుడుకొచ్చి నేను ప్రభు గారు ఎప్పుడైనా కలిసి అంటారు, చాక్లెట్ మనం అంటే చాక్లెట్ చెట్టు అని. అంటే ఒక కొంచెం రిచ్గా బతకాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన ఇంకే ఎక్కువ సంపాదిస్తే నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అని కోరికలు ఉంటాయి. కానీ మాలాశ్రీకి ఏంటి మిడిల్ క్లాస్ వైఫ్ లాగా ఉండాలి అని ఫీల్, అమ్మాయిలాగా. అది ఏంటో నిజం, అది 100%. నాకేంటో ఆ అట్మాస్ఫియర్లో నేను ఉన్నాను అప్పుడు ముందు మన టీ నగర్లో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను డైలీ ఈ సాటర్డే సండే స్కూల్ ఉండదు కదా, చూసినప్పుడు ఈ మిగతా రోజున హాలిడేస్ ఉన్న రోజులని పండగ రోజున హాలిడేస్. సో ఆ పక్కన వైఫ్స్ అందరూ ఈ హస్బెండ్ స్కూటర్లో ఆఫీస్కి వెళ్ళటం, ఇలా బైకుల్లో సైకిల్లో వెళ్ళడం. వీళ్ళందరూ ఏంటంటే క్యారియర్ కట్టి ఇవ్వటం, ఆ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి వెనకాల కూర్చోపెట్టడం.
వెళ్ళటం, టాటా కొట్టడం, ఇవన్నీ చూసుకుని నాకు కూడా నాకు ఒక హస్బెండ్, ఒక పిల్లలు, నేను కూడా ఇలా టిఫిన్ క్యారీ రెడీ చేసి ఇవ్వాలి, వాళ్ళకి టాటా కొట్టాలి, ఇలాగ అన్నీ ఇచ్చేసుకుని నాకు ఒక ఐ షుడ్ ఎంత పిక్చర్లో యాక్ట్ చేసినా కూడా నాకు ఒక్క మైండ్లో ఉండిందన్నమాట, ఐ షుడ్ బి అ వెరీ గుడ్ హౌస్ వైఫ్ అని. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది. ఈ బాబు కట్టు, ప్యాంటు షర్టు మ్యాన్లీ లుక్లోనే ఎప్పుడు కనిపిస్తారు, దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందా? లేదు, అది ఏంటంటే ఒకటి కంటిన్యూస్గా నేను ఈ పోలీస్ ఆఫీసర్సు, కలెక్టర్సు, సిబిఐ ఈ రోల్స్ చేసుకుని యాక్షన్తోనే వచ్చాను కదా. సో నాకు ఎంత లెవెల్కి దాంట్లో వెళ్ళిపోయింది, జీన్స్ షర్టు, జీన్స్ టాప్ వదిలి లేపాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన కర్ణాటకలో ఏంటంటే నన్ను ఇలా చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. ఓకే, బికాస్ ఐ హావ్ టోటలీ చేంజ్ ద ఇది. ఓకే, ఇప్పుడున్న హీరోస్ కన్నడలో పునీత్, సుదీప్ గారు, అలాగే దర్శన్, యశ్, వీళ్ళతో ఎలా ఉండేది పరిచయం? అంటే పునీత్ గారు అయితే ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడున్న హీరోస్లో ఎవరితో బాగా పరిచయం? నాకు చెప్పాలంటే ఇప్పుడున్న హీరోస్లో ఎక్కువ పరిచయం అంటే ఒకటి సుదీప్ గారు, బికాజ్ ఎవ్రీ టైమ్ ఈజ్ సచ్ అ వెల్ విషర్ టు మీ. నాకే కాదు, రాము గారికైనా సరే, ఈ ఆల్వేస్ అదేంటో తెలీదు, ఐ కెన్ టెల్ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ వెల్ విషర్. ఇది వదిలితే శివరాజ్ కుమార్ గారు. సో వీళ్ళు కొంచెం అఫ్కోర్స్ యశ్ వీళ్ళందరూ పరిచయం ఉన్నారు, కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ బాగా నాకు. అప్పుడప్పుడు శివనతో కలుస్తుంటారా? ఓ శివరాజ్ కుమార్ గారితో ఎప్పుడు కలుస్తూ ఉంటాను. అండ్ మేము కలిసామంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాం. సుదీప్ గారు కూడా అంతే. అండ్ ఈవెన్ మేము ఎక్కువ షోస్ చేసినప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ ಆಲ್. ಸೊ మీ గురించి ఎవరో ఏదో ಮಾತಾಡ್ತಾರట. ವಿಡಿಯೋ ಪ್ಲೀಸ್. ನಾನು ಸ್ಕೂಲಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ಅವಾಗ ಒಂದು ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗುತ್ತೆ. ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆದಾಗ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಒಟ್ಟಿಗೆ ಹೋಗಿ ನೋಡ್ತೀನಿ. ನೋಡಿದ ಮೇಲೆ ಐ ಜಸ್ಟ್ ಫಾಲ್ ಇನ್ ಲವ್ ವಿತ್ ದ ಫಿಲ್ಮ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ದಿ ಆ್ಯಕ್ಟ್ರೆಸ್ ವಾಸ್ ಸೋ ವಂಡರ್ಫುಲ್ that I ended up watching the film almost every day for many days. School alone, because I used to somehow bunk, go, see a couple of songs, see a couple of scenes, and again head back home. So I think I got introduced to this wonderful actress who went on to become one of the legendary actresses and the last of the superstars we saw. ಅವ್ರು ಆದಮೇಲೆ ತುಂಬ ಜನ ಸ್ಟಾರ್ಸ್ ಅಂತ ಬಂದರು ಆ್ಯಕ್ಟ್ರೆಸಸಲ್ಲಿ, ಬಟ್ ದ ಲಾಸ್ಟ್ ಆಫ್ ದ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ and that is Malashri ma'am. So Malashri ma'am, this is an opportunity and I'm honored to be even speaking about you, and I'm honored to have known you because I have always been a great fan and an admirer of your performance, of your hard work, especially because our time only I remember navella chikkoru, but later we used to hear also that how the biggest of the actors used to wait for your dates and how you used to bifurcate each day into number of hours and give it to each set, and you used to go there. And I think that is probably a position and a situation which every actor or actress would want to at least taste once and see how it feels to be such a big star. Well, ma'am, you have not only been a star, you have been a great actress, a wonderful actress, an epitome of performance and humility. ಸೊ ಇವತ್ತಿಗೂ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ನೋಡೋದು ಅದೇ ನಗು, ಅದೇ ಖುಷಿ, ಆ್ಯಂಡ್ ತುಂಬ ಇನ್ಸ್ಪೈರ್ ಮಾಡಿದ್ದೀರ ನಮ್ಮಂಥವ್ರಿಗೆ ತಾವು. ಸೊ ಎಸ್ ಮ್ಯಾಮ್, ನಿಮಗೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಹೇಳ್ತಾ, ಆ್ಯಂಡ್ ಫಾರ್ ದ ಚಾನಲ್ ಆಲ್ಸೋ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಿಸ್ ವಂಡರ್ಫುಲ್ ಆಪರ್ಚುನಿಟಿ ಫಾರ್ ಹ್ಯಾವಿಂಗ್ ಮೀ ಆನ್ ದ ಚಾನಲ್ ಟು ಸ್ಪೀಕ್ ಅಬೌಟ್ ಅವರ್ ಟ್ರೆಷರ್, ಅವರ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಆ್ಯಂಡ್ ಅವರ್ ಪ್ರೈಡ್. ಥ್ಯಾಂಕ್ ಯು, ಆ್ಯಂಡ್ Malashri ma'am, wish you all the best. So sweet. Thank you so much, Sudeep ji. Thank you so much. So nice. సో మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమాలో అవకాశం వస్తే చేస్తావా? అయ్యో తప్పకుండా అలీ గారు, బికాజ్ నేను ఒక తెలుగు అమ్మాయి ఉండి అండ్ నేను తెలుగు పిక్చర్ చేసిన మై మదర్ షీస్ టు బి వెరీ వెరీ ప్రౌడ్. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను తెలుగు అమ్మాయిని. సో అలాగా నాకు తెలుగు పిక్చర్లో అఫ్ కోర్స్ ఐ నెవర్ సే నో. నాకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ వచ్చి ఎస్ డైరెక్టర్ గారు Malashri షుడ్ డూ దిస్, షీ కెన్ ఓన్లీ డూ ఇట్ అని వస్తే తప్పకుండా నేను చేస్తాను. సో చాలామంది డైరెక్టర్స్ అండ్ రైటర్స్ Malashri గారు మళ్ళీ ఆవిడికి తగ్గట్టు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంటే ఆవిడ చేయడానికి
సిద్ధంగా ఉన్నారు. సో డెఫినెట్గా మంచి అవకాశాలు రావాలని థ్యాంక్ యూ ఒక సో ఫ్రెండ్గా మచ్. నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ విధంగా ఇలా కలుసుకోవటం. అండ్ డెఫినెట్గా మీ అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉండాలి. సో ఎందుకంటే సో తను కూడా ఒక తెలుగు అమ్మాయి. అలాగే నువ్వు చేసే సినిమాలు కూడా మేబీ యాక్టింగ్ అవ్వచ్చు, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అవ్వచ్చు. ప్రొడ్యూసర్గా ఇంకా కంటిన్యూ చేస్తున్నారా మీ బ్యానర్? చేయాలనే ఆలోచన ఉంది. ఆలోచన ఉంది. బికాస్ రాము ఫిలిమ్స్ ఆయన ఎంత లెవెల్కి ఆయన తీసుకొచ్చారో అది ఎప్పుడు ఉండాలనే ఆశ ఉంది. అది డెఫినెట్లీ విల్. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రియా ఫుడ్స్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. దీంట్లో అదిరిపోయే పచ్చళ్ళు ఉంటాయి. రామోజీ కంపెనీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభ.